అమ్మా నాన్న నన్ను క్షమించండి. ఎంతో కష్టపడ్డా, కానీ ఎగ్జామ్ పాస్ అవుతానన్న నమ్మకం లేదు. అందుకే మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నా. నాన్న, ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా. ఇక నా వల్ల కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, పీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక ఇలాంటి లెటర్లు రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులెందరో. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అవ్వాలన్న కలను నిజం చేసుకోలేక సతమతమై డిప్రెషన్లోకి వెళ్తున్న వారెందరో. అయినా అవేవీ పట్టించుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతుంది. పరీక్ష నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ డాక్టర్ కావాలనుకునే విద్యార్థుల కలల్ని కల్లలు చేస్తోంది. ఏ పరీక్షలోనైనా ఒకరిద్దరికి ఫస్ట్ ర్యాంక్ రావడం కామన్. మహా అయితే ముగ్గురికి మొదటి ర్యాంకు రావచ్చు. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ 2024లో ఊహించని విచిత్రాలు జరిగాయి. ఒకరిద్దరికి కాదు, ఈసారి ఏకంగా 67 మంది ఫస్ట్ ర్యాంకర్లుగా నిలిచారు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఏడాది ఇదే జరిగింది. ఇంతమందికి టాప్ స్కోర్ రావడం వెనుక ఏం జరిగింది? పేపర్ అంత ఈజీగా వచ్చిందా, లేక స్కామ్ ఏమైనా జరిగిందా? డాక్టర్ కావాలన్నది చాలామంది పిల్లల కల. తమ బిడ్డల్ని డాక్టర్లుగా చూసేందుకు తల్లిదండ్రులు ఏం చేసేందుకైనా సిద్ధమవుతారు. చివరకు ఆస్తులమ్మైనా సరే తమ పిల్లల్ని తెల్లకోటులో చూడాలని ఉబలాట పడతారు. అయితే ఎంబీబీఎస్ సీటు సాధించటం ఆషామాషి వ్యవహారం కాదు. మెదడుకు పదును పెట్టి నిద్రాహారాలు మాని కష్టపడితే గాని ఎంబీబీఎస్ సీటు దక్కదు. అలా కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిలువునా ముంచిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత తెలివితేటలతో పరీక్ష రాసిన వారికి అన్యాయం చేసి కొందరు విద్యార్థులకు అప్పనంగా 250 మార్కులు ఇచ్చేసిందని, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 జూన్ 4 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు. అదే రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది. 20,38,000 మంది విద్యార్థులు నీట్ యూజీ ఎగ్జామ్కు రిజిస్టర్ చేసుకోగా వారిలో 11,45,000 మంది క్వాలిఫై అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏడాది టాప్ ర్యాంక్ సాధించిన వారి లిస్ట్ చూసి చాలామంది మతిపోయింది. నీట్ 2024లో ఒకరిద్దరు కాదు, ఏకంగా 67 మంది 720కి 720 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కొట్టేశారు. నిజానికి ఇదో రికార్డ్. 2019 తర్వాత నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్లో ఇప్పటి వరకు ఏడాదికి ముగ్గురికి మించి టాప్ ర్యాంక్ సాధించలేదు. కానీ ఈసారి మాత్రం ఏకంగా 67 మంది ఫస్ట్ ర్యాంక్ కొట్టేశారు. 67 మందికి టాప్ ర్యాంక్ వస్తే తప్పేంటనుకుంటున్నారా? ఇక్కడే పెద్ద గోల్మాల్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ 67 మంది ఫస్ట్ ర్యాంకర్లలో కొందరి హాల్ టికెట్ నెంబర్లు ఒకే సీక్వెన్స్లో ఉన్నాయి. అంతేకాదు, వారిలో చాలామంది ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాశారు. పాన్ ఇండియా లెవెల్లో నిర్వహించే ఈ నీట్ ఎగ్జామ్లో ఇలా జరగడం యాదృచ్ఛికమేనా, లేక ఏదైనా కుట్ర దాగి ఉందా అంటే స్కామ్ జరిగిందనే జనం అంటున్నారు. అందులో ఒకటి నీట్ పేపర్ లీకేజీ. నిజానికి భారత్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ కొత్త కాదు. 2017లో 2 వ్యక్తులు నీట్ సర్వర్ హ్యాక్ చేసి పేపర్ లీక్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కానీ ఈసారి నీట్ ఎగ్జామ్కు ఒకరోజు ముందు పాట్నాలో 20 మంది స్టూడెంట్స్కు నీట్ పేపర్ అందింది. ఈ సమాచారం అందడంతో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. పాట్నా పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేయడానికి సరిగ్గా నెల రోజుల ముందు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేసింది. ప్రభుత్వ పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న విశాల్ చౌరసియా అనే వ్యక్తి ఈ ఏడాది కూడా నీట్ పేపర్ లీక్ చేశాడంటూ ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఆ వీడియో రిలీజ్ చేశాడు. పేపర్ లీక్ అయినట్లు తెలిసినా సోషల్ మీడియాలో వీడియో సర్క్యులేట్ అయినా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం పట్టించుకోలేదు. దీంతో నీట్ ఎగ్జామ్కు సరిగ్గా 48 గంటల ముందు టెలిగ్రామ్ గ్రూప్లో ఓ మెసేజ్ సర్క్యులేట్ అయింది. సబ్జెక్టుకు 30,000 ఇస్తే చాలు, నీట్ ఎగ్జామ్ పేపర్ ఇస్తామన్నది దాని సారాంశం. అయినా ఎన్టీఏ పట్టించుకోలేదు. ఇక నీట్ పరీక్షలో జరిగిన మరో స్కామ్ ఎగ్జామ్ సెంటర్ హైజాకింగ్. అవును, మీరు విన్నది నిజమే. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు వెదజల్లి కొన్ని ఎగ్జామ్ సెంటర్లను హైజాక్ చేశారు. తమ పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చేలా చూసేందుకు ఎగ్జామ్ సెంటర్ల నిర్వాహకులకు లక్షల రూపాయలు చెల్లించారు. ఈ క్రమంలోనే గుజరాత్ గోధ్రాలోని జైజల్ రామ్ స్కూల్ ఓనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ హైకోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి కొన్ని కీలక అంశాలు గుర్తించారు. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక తదితర 16 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు జైజల్ రామ్ స్కూల్ను సెంటర్గా ఎంచుకున్నారు. సాధారణంగా ఎగ్జామ్ టెన్షన్లో ఉండే స్టూడెంట్స్ ఇంటికి దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్గా ఇస్తారు.
కానీ ఈ వ్యవహారంలో విద్యార్థులు తమ స్వస్థలాల నుంచి 1000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఎగ్జామ్ సెంటర్లను ఎందుకు ఎంచుకున్నారని జడ్జి అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నీట్ టాప్ ర్యాంకర్లలో కొందరికి 718, 719 మార్కులు రావటం. నిజానికి అలాంటి మార్కులు రావటం అసాధ్యం. నీట్ ఎగ్జామ్లో మొత్తం 180 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు. ఈ లెక్కన 180 క్వశ్చన్స్కు కలిపి 720 మార్కులు. ఒకవేళ విద్యార్థి ఒక తప్పు సమాధానం రాస్తే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్ రాసినందుకు 1 మార్కు కోత విధించడంతో పాటు ఆ ప్రశ్నకు కేటాయించిన 4 మార్కులు కోల్పోతారు. అంటే ఒక్క తప్పు జవాబు రాసిన విద్యార్థికి 5 మార్కులు తగ్గుతాయి. ఒకవేళ ఆ క్వశ్చన్కి సమాధానం ఇవ్వకుండా వదిలేస్తే 4 మార్కులు మాత్రమే తగ్గుతాయి. ఈ లెక్కన ఒక విద్యార్థి ఓ ప్రశ్నకు ఆన్సర్ తప్పుగా రాస్తే లేక రాయకుండా వదిలేస్తే 715, 716 మార్కులు వస్తాయి. కానీ ఏడాది కొందరు విద్యార్థులకు 718, 719 మార్కులు కూడా వచ్చాయి. మరి ఏ ప్రాతిపదికన వారికి ఆ మార్కులు ఇచ్చారన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఈసారి నీట్ ఎగ్జామ్ విషయంలో జరిగిన మరో వింత గ్రేస్ మార్కులు. అది కూడా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం ఆలస్యమైనందుకు. ఒక పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం ఇవ్వటం 10 నిమిషాలు ఆలస్యమైతే ఆ సెంటర్లో ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ 40 గ్రేస్ మార్కులు ఇచ్చారు. మహారాష్ట్ర అంధేరీలోని ఓ సెంటర్లో దాదాపు 20 నిమిషాలు లేట్ కావడంతో అక్కడ విద్యార్థులకు 80 మార్కులు కలిపారు. మ్యాన్కోట్, కోజికోడ్ తదితర ప్రాంతాల్లోని ఎగ్జామ్ సెంటర్లో క్వశ్చన్ పేపర్ దాదాపు గంట ఆలస్యమైంది. ఈ లెక్కన వారందరికీ 240 గ్రేస్ మార్కులు ఇచ్చేశారు. ఏ లాజిక్ ప్రకారం ఈ గ్రేస్ మార్కులు ఇచ్చారన్నది దేవుడికే ఎరుక. డాక్టర్లు దేవుడితో సమానమంటారు. అలాంటి వైద్యులను తయారు చేసేందుకు నిర్వహించే నీట్ ఎగ్జామ్లో విద్యార్థులకు ఇలా మార్కులు పంచిపెట్టడం ఏ మేరకు సమంజసమన్నది కష్టపడి చదివి నష్టపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్న. ఇక ఈసారి నీట్ ఎగ్జామ్లో జరిగిన స్కామ్ కట్ ఆఫ్ స్కోర్. ఏ కాలేజ్ అయినా టాప్ స్కోర్ చేసిన స్టూడెంట్స్కే అడ్మిషన్లో ప్రయారిటీ ఇస్తాయి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు డొనేషన్లు కట్టి చదువు కొనాల్సిందే. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్టీఏ 720కి 164 మార్కులు కటాఫ్గా నిర్ణయించింది. లాస్ట్ ఇయర్ ఈ కటాఫ్ స్కోర్ 134 మాత్రమే. ఒక్క ఏడాదిలోనే కటాఫ్ మార్కులు 30కి పెంచడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. డబ్బులు వెదజల్లిన వారు ర్యాంకులు ఎగరేసుకుపోతే రాత్రి పగలన్న తేడా లేకుండా కష్టపడి చదివిన వారు మాత్రం మెడికల్ సీటు దొరకక అన్యాయం చేస్తారా అన్నది వారి ప్రశ్న. నీట్ అవకతవకలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కటాఫ్ మార్కులు పెంచేందుకే కొన్ని సెంటర్లలో లేట్ అయిందన్న కారణంతో కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చారా అన్నది అందులో ఒకటి. ఇక పేపర్ లీకేజీకి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. న్యూస్ ఛానళ్లు సైతం వాటిని ప్రసారం చేశాయి. ఈ లెక్కన మే 5న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని అందరికీ అర్థమైపోయింది. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు మాత్రం ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరించారు? ఆ సాక్ష్యాలు, ఆధారాలన్నీ అబద్ధమని ఓ స్టేట్మెంట్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు? నీట్ ఎగ్జామ్ నిర్వహణ, పేపర్ లీకేజ్కి సంబంధించిన రచ్చ జరుగుతుంటే అదేమీ పట్టించుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గ్రేస్ మార్కులు ఎందుకు కలిపింది? ఇంత రచ్చ జరుగుతున్నా నీట్ 2024 పరీక్షను ఎందుకు రద్దు చేయడం లేదు? ఎన్టీఏ కారణంగా భవిష్యత్ అగమ్యగోచరంగా మారిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్నలివి. నీట్ పరీక్షలో నిజంగా గోల్మాల్ జరిగితే రాత్రి పగలన్న తేడా లేకుండా కష్టపడి చదివి సొంత తెలివితేటలతో ఎగ్జామ్ రాసిన పిల్లల పరిస్థితి ఏంటి? అసలు లక్షల వెదజల్లి ఎంబీబీఎస్ సీటు సాధించే విద్యార్థులు భవిష్యత్తులో జనం ప్రాణాలు ఎలా కాపాడతారు? నీట్ రద్దు చేయాలని లక్షలాది మంది విద్యార్థులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నది చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న. అసలు అమాయకులైన విద్యార్థులు గొంతు వినిపించకుండా ఉండేందుకే లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే నీట్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారా అనే అనుమానాలు కేంద్ర ప్రభుత్వం పెద్దలే నివృత్తి చేయాలి.